వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా సిపిఐ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య, ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి జూపల్లి. మున్సిపల్ ఎన్నికల వేళ బీజేపీకి బిగ్ షాక్. మియాపూర్ నుంచి విజయవాడకు బయలుదేరిన అమరావతి ఏపీఎస్ ఆర్టీసీ బస్సు. బసవతారక నగర్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బండారు రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో బసవతారక నగర్లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను బండారు రమేష్ యాదవ్ స్వయంగా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పాల్గొని మాట్లాడుతూ, గతంలో తమను దౌర్జన్యంగా ఇబ్బంది పెట్టి ఇల్లు కూలగొట్టి ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయాలని ప్రయత్నించిన సమయంలో టీఆర్పీ పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న వచ్చి తమను కాపాడారని, ఆ రోజు నుంచే తాము ఎలాంటి భయం లేకుండా జీవిస్తున్నామని తెలిపారు. ఈ విషయంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీకి తాము ఎప్పటికీ రుణపడి ఉంటామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బండారు రమేష్ యాదవ్ మాట్లాడుతూ, మింగని నరసింగరాజ్ ముదిరాజ్, రంగారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, జిల్లా అధ్యక్షురాలు బండారు విజయలక్ష్మి మరియు జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ సురేష్ ముదిరాజ్, సందీప్, షర్లింగంపల్లి యూత్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, వై రాజన్న, ఎండి జాఫర్, ఎండి గౌస్, సీనియర్ నాయకులు కృష్ణ, బీసీ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్, ముఖ్య సలహాదారు ఆర్కే సాయన్న ముద్రాజ్, లలిత, సెంగమ్మ, మంగూభాయ్, రాణి, సాజితా బేగం, తపస్సు బేగం తదితరులు పాల్గొన్నారు. మియాపూర్ నుంచి విజయవాడకు బయలుదేరిన అమరావతి ఏపీఎస్ ఆర్టీసీ బస్సు చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోకి రాగానే డ్రైవర్ అయిన నాగరాజుకు ఛాతీలో నొప్పి రావడంతో బస్సులు పక్క కాపి వెంటనే ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకువెళ్లారు డ్రైవర్లు. ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్స్ లేకపోవడంతో వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్లోకి ఆటో డ్రైవర్ తీసుకెళ్లాడు. ఇక అప్పటికే చనిపోయాడని గవర్నమెంట్ హాస్పిటల్ వైద్యులు నిర్ధారించారు. ఇక బస్సులో మొత్తంగా 18 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆదివాసీ సాంప్రదాయాలతో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర వద్ద న్యూజిలాండ్ దేశానికి చెందిన మోరియా ఆదివాసీ తెగవారు నృత్యాలతో మేడారంలో ఆకర్షించారు. ఇందులో భాగంగా ములుగు జిల్లా మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ పాల్గొన్నారు. న్యూజిలాండ్ దేశానికి చెందిన మోరియా ఆదివాసులతో పాటు తెలంగాణ ఆదివాసీ గిరిజన సాంప్రదాయమైన నృత్యాలతో ఆకర్షించుకున్నారు. అనంతరం శ్రీ సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు.
ఆర్టిస్టులు ఇక్కడ మనకి న్యూజిలాండ్ లో ఒక ట్రైబల్ డాన్స్ ని మనకు పర్ఫార్మెన్స్ చేయడానికి వచ్చారు. మనం ఎట్లయితే ట్రైబల్ డాన్స్ మనకి ఇక్కడ కొమ్ముకోయ డాన్స్, గుస్సాడి డాన్స్ అని ఏ విధంగా ఉన్నాయో, అదే మన పేర్ని డాన్స్ ఏ విధంగా ఉన్నాయో, న్యూజిలాండ్ లో ఒక ట్రైబల్ డాన్స్ మనిషి ఆలోచన, వాళ్ళ హావభావాలు అన్నీ కూడా మనం ఈజీగానే పసిగట్టచ్చు. వాళ్ళ ఎక్కడ ఆదివాసులు ఉన్నా కూడా ప్రకృతిని పూజించి ప్రకృతిని ఆస్వాదించే పాటలే ఉంటాయి. ప్రకృతిని ఏ విధంగా కొలుస్తారు, ప్రకృతి మనకు ఏమిస్తుంది, అది ఎక్కడైనా దేవుడైనా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అట్లాంటి కల్చరే ప్రపంచంలో ఎక్కడున్న ఆదివాసులకు అదే ఉంటుంది. భారత గణతంత్ర దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి 26న జరుపుకునే జాతీయ పండుగను భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో బద్వేల్ పట్టణంలోని స్థానిక సిపిఐ కార్యాలయం నందు జెండా ఆవిష్కరించడం జరిగింది. జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్ జెండా ఎగరవేసి మాట్లాడారు. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి భారతదేశం సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా అవతరించిన చారిత్రక ఘట్టానికి గుర్తుగా దీన్ని నిర్వహిస్తారు. ఇది బ్రిటిష్ వలస పాలనకు
ముగింపు పలికి ప్రజలే పరిపాలకులై 1947 ఆగస్టు 17న స్వాతంత్రం వచ్చినప్పటికీ భారతదేశానికి సొంత రాజ్యాంగం లేదు. 1930లో జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలో లాహోర్లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో జనవరి 26ని పూర్ణ స్వరాజ్ సంపూర్ణ స్వాతంత్ర దినంగా ప్రకటించారు. ఆ చారిత్రక తేదీని గుర్తు చేసుకోవటానికి 20 ఏళ్ల తర్వాత అదే తేదీన రాజ్యాంగాన్ని అమలు చేశారు. ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా రాజ్యాంగాన్ని పరిరక్షించండి, దేశాన్ని కాపాడండి అంటూ భారత పౌరులమైన మేము భారత రాజ్యాంగ పీఠిక ప్రకటించిన ఆశయాలకు బద్ధులమై ఉంటామని, భారతదేశాన్ని సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్య వ్యవస్థగా నిర్మించేందుకు పూనిక వహిస్తామని, దేశ ప్రజలందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం ద్వారా సమాన అవకాశాలు పొందేలా కృషి చేస్తామని, కులమత భాషాపరమైన విద్వేషాలకు లోను కాకుండా సోదర భావం పెంచుకొని దేశ సమైక్యతకు దోహదం చేస్తామని, రాజ్యాంగ పీఠిక ప్రస్తావించిన లక్ష్యాల సాధనకు పాటుపడతామని ప్రతిజ్ఞ చేస్తున్నామని ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. అనసూయమ్మ కనిపించకపోవడంతో ఆమె బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా సీసీ ఫుటేజ్ ఆధారంగా హాలియాల్లోని ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోకి వెళ్లినట్లు ఆధారాలు దొరకడంతో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యజమానిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో హత్య చేసినట్లు ఒప్పుకున్నారు నిందితులు. బంధువుల కథనం ప్రకారం అనసూయమ్మ కూలీనాలు చేసుకుంటూ రూపాయి పోగు చేసుకుని వడ్డీకి ఇవ్వటంతో తీసుకున్న డబ్బులు తిరిగి ఇస్తారని నమ్మబలికి అతి కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నట్లు సమాచారం. నిందితులను పోలీసులు వెంటబెట్టుకుని వచ్చి సంఘటనా స్థలానికి చేరుకొని పూడ్చిపెట్టిన మృతదేహం యొక్క ప్రదేశాన్ని గుర్తించి పూర్తి విచారణ చేసుకున్నారు పోలీసులు. ఇదిలా ఉండగా మృతురాలు అనసూయమ్మ తనకు వచ్చే రేషన్ బియ్యాన్ని అధిక ధరకు కొంటామని చెప్పడంతో అతనికి రేషన్ బియ్యం అమ్మిన వెంటనే తనపై ఉన్న ఆభరణాలపై కన్నేసిన నిందితుడు పక్కా ప్రణాళిక ప్రకారం హత్య చేసినట్లు పోలీసుల సమక్షంలో ఒప్పుకున్నాడని బంధువులు చెబుతున్నారు. 8 గంటలకు ఆలియా పట్టణానికి చెందిన సుంకిరెడ్డి అనసూయమ్మ అనే ఆమె తన ఇంటి నుంచి బయటికి వెళ్ళి సాయంత్రం వరకు రానందున ఆ రోజు వాళ్ళ అక్క కూతురు అయినటువంటి సుశీల గారు పోలీస్ స్టేషన్కి వచ్చి సాయంత్రం 8:30 గంటల సమయంలో తన చిన్నమ్మ కనపడట్లేదని దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దానిపైన ఆలియా ఎస్ఐ గారు కేసు నమోదు చేసి మిస్సింగ్ కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేయగా సీసీ కెమెరాలు అన్నీ వెరిఫై చేసి చేయగా ఆమె అదే రోజు ఉదయం పూట డైరెక్ట్గా ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోకి రావడం జరిగింది. అది చూసి దాన్ని ఎంక్వైరీ చేసిన తర్వాత ఈరోజు ఉదయం సమయంలో ఈ ధనలక్ష్మి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యజమాని అయినటువంటి చిన్నపాక రాములు, అతని భార్య ధనలక్ష్మి మరియు అతని పెద్ద కొడుకు అయినటువంటి గౌరీ, వీరు ముగ్గురు 24వ తారీఖు ఉదయం పూట ఆమె వచ్చినప్పుడు తనకు ఇవ్వాల్సిన డబ్బులు అడుగుతూ ఉన్న సందర్భంలో గొడవపడి తన మెడలో ఉన్న పుస్తెల తాడు కోసం లోపల ఉన్నటువంటి కత్తిపీట తీసుకొని తల మీద కొట్టడం జరిగింది. కొట్టగానే ఆమె కింద పడిపోగానే అతను అదే కత్తిపీటతోటి గొంతు కోయడం జరిగింది. గొంతు కోసి ఎవరు డోర్ పెట్టేసి తన షాపు వెనుక భాగంలోనే గుంత తీసి పూడ్చిపెట్టడం జరిగింది. పూడ్చిపెట్టిన తర్వాత ఎవరికి అనుమానం రాకుండా వాళ్ళు వివిధ ప్రదేశాల్లో తిరుగుతూ ఉన్నారు. ఈరోజు వారిని ఆలయ ఎస్ఐ గారు మరియు వారి సిబ్బందితో పాటు వారిని పట్టుబడి చేసి విచారించగా మొత్తం జరిగిన విషయం తెలియజేయడం జరిగింది. బాడీ 2 రోజులు అవుతుంది కాబట్టి కుళ్ళిపోవడం వలన ఇక్కడనే మన అనుముల తహసీల్దార్ గారి సమక్షంలో శవ పంచనామా చేసి డాక్టర్లు కూడా ఇక్కడికే వచ్చి పోస్ట్మార్టం చేయడం జరిగింది. అతను డబ్బు కోసమే బంగారం కోసమే చేయడం జరిగింది. ఒక అతని మీద గతంలో ఒక కేసు ఉన్నది, అది కూడా వెరిఫై చేస్తున్నాము. ఇన్వెస్టిగేషన్ ఉన్నది, అది వెరిఫై చేస్తున్నాం. ఇంకా అంతా అన్ని విషయాలు తెలియలేదు, అది వెరిఫై చేయడం జరుగుతుంది. ఇక్కడనే నివాసం ఉంటుంది. ఆమె చిన్న చిన్న కూలీనాలి పనులు చేసుకొని డబ్బులు ఏదైతుందో పోగేసుకొని దాచిపెట్టుకోవడం జరిగింది. అట్లాంటి డబ్బుల్ని అధిక వడ్డీ ఆశ చూపి మేము నెల వడ్డీ ఇస్తాం, మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి ఆ వడ్డీకి డబ్బులు తీసుకొని
ఆమెను ప్రీప్లాన్డ్గా ఒక ఫోన్ చేసి మీ డబ్బులు నీకు ఇస్తాం రమ్మని చెప్పేసి షటర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. షటర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ షటర్ని ఎవరైతే తల్లి ఉందో వాళ్ళ తల్లి, చంపిన పిల్లల తల్లి ఎవరైతే ఉందో ఆమె బయటకు వచ్చి ఆ షటర్ క్లోజ్ చేసి ఈమెను లోపలికి పంపించిన తర్వాత ఆమెను అక్కడ మర్డర్ చేసి లోపల చంపేసి పూజ చేయడం జరిగింది. పూజ చేసిన తర్వాత అక్కడ ఆమె దగ్గర ఉన్న బంగారం ఏదైతే ఉందో, ఆమె మెడ మీద ఉన్న బంగారం కానీ, చెవులకు ఉన్న దిద్దులు కానీ, మిగతా ఆమె దగ్గర కొన్ని డబ్బులు కూడా ఉన్నాయి. జేబులో సంచిలో కొన్ని డబ్బులు కూడా పెట్టుకొని పోయింది. ఆ డబ్బులు కూడా లాక్కొని, పేపర్లు అన్ని లాక్కొని, ప్రామిసర్ నోట్లు, పేపర్లు, అప్పులు ఇచ్చిన ప్రామిసర్ నోట్లు అన్ని లాక్కొని ఆమె అతి దారుణంగా ప్రొఫెషనల్గా ఒక ప్రొఫెషనల్ కిల్లర్స్ ఎలాగైతే చంపుతారో అంతకంటే దారుణంగా అరాచకంగా కిరాతకంగా చంపి అక్కడ పూజ పెట్టడం జరిగింది. కాబట్టి ఆ బంగారం కూడా తీసుకెళ్లి వెంటనే కుదబెట్టుకుంది. ముత్తూట్ ఫైనాన్స్లో ఎక్కడ కుదబెట్టి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి, అందిస్తున్న వైద్య సేవలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అలాగే సౌమ్య కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో జరిగిన ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. ఘటన జరిగిన వెంటనే వైద్యులు, సౌమ్య కుటుంబ సభ్యులు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్తో ఫోన్లో మాట్లాడినట్టు తెలిపారు. మెరుగైన వైద్య చికిత్స కోసం వెంటనే హైదరాబాద్కు తరలించాలని సూచించినట్టు చెప్పారు. సౌమ్య సంపూర్ణ ఆరోగ్యంగా కోలుకుంటుందని ఆశిస్తున్నామని, సౌమ్యతో పాటు ఆమె కుటుంబాన్ని కూడా ఆదుకునే బాధ్యత తమ ప్రభుత్వాందేనని హామీ ఇచ్చారు. సౌమ్యకు అయ్యే వైద్య ఖర్చులన్నింటినీ ప్రభుత్వం పూర్తిగా భరిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ఆమె కోలుకున్న అనంతరం ఆరోగ్య పరిస్థితిని బట్టి విధులు కేటాయిస్తామని, ఒకవేళ విధులు నిర్వర్తించే స్థితిలో లేకపోతే కూడా ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. సౌమ్య ఉద్యోగంపైనే ఆమె కుటుంబం ఆధారపడి ఉందని, కుటుంబానికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. గంజాయి ముఠాను అడ్డుకునే క్రమంలో సౌమ్య చూపిన తెగువ, విధుల పట్ల ఆమెకు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని మంత్రి ప్రశంసించారు. ప్రభుత్వ ఉద్యోగులపై దాడులకు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేదే లేదని, ఇప్పటికే ఈ కేసులో 2 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారని, పరారీలో ఉన్న నిందితుల కోసం వేట కొనసాగుతోందని వెల్లడించారు. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా దర్యాప్తును వేగవంతం చేసి నిందితులకు త్వరగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. యువత, విద్యార్థులు మత్తు పదార్థాల బారిన పడకుండా మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల నియంత్రణ, అక్రమ రవాణా, అమ్మకాలు, వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సీరియస్గా దృష్టి సారించిందని తెలిపారు. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా నిఘా పెంచి దాడులు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఇప్పటి వరకు 1354 కేసులో 2457 మందిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని, 5196 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఒక నిజామాబాద్ జిల్లాలోనే 110 మందిపై 70 కేసులు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. 4 కేసులని ఈ ఒక్క నిజామాబాద్లోనే సుమారుగా 76 సుమారుగా, అంటే ఈ సంవత్సరం 70 కేసుల పైన అయితే 110-113 మందిని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అంతేనా? చేయడం జరిగింది. ఈ మొత్తం రాష్ట్రంలో 1354 కేసులని 2457 మందిని పైన వాళ్ళు కేసు పెట్టడం జరిగింది. అట్లాగే డ్రై గంజా అనేది 5196 కిలోల గంజాయిని కూడా పట్టుకోవడం జరిగింది. దీంతో సరిపోదు, ఇంకా అందుకనే ఏవైతే ఖాళీలు ఉండినో ఈ మధ్య కాలంలోనే ఈ ఖాళీలన్నీ కూడా భర్తీ చేయడం జరిగింది. అది కానిస్టేబుల్స్ కానీ, ఎస్ఐలు కానీ, అన్ని రకాల పోస్టులు కూడా ఫిలప్ కూడా చేయడం జరిగింది. అందుకే వీళ్ళకు ఆయుధాలు కూడా సరఫరా చేసే కార్యక్రమం చేస్తూ ఇటువంటి దుర్ఘటనలు ఇంకోసారి జరగకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు, అన్ని రకాల ఏర్పాట్లు, వాళ్ళకు ఆ వసతులు కానీ, వనరులు కానీ అవన్నీ కూడా ప్రొవైడ్ చేసేటువంటి ఏర్పాటు చేస్తాం. ఆ కుటుంబాన్ని 100% ప్రభుత్వం ఆదుకునే కార్యక్రమం చేస్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడు అడ్మిషన్ల సీజన్ వచ్చిందంటే నాకు భయం అవుతుంది. పోయొచ్చిన సార్ నారాయణకు, ఈ బ్రాంచ్కు, చైతన్యకు ఎంత రానంటే 3 లక్షలు అన్నాడు. అది ఉండేదే 2. ఆయనకు తెలిసి ఇట్లా కోమంటే మనసులో అనగానే 3 బాగుంటాడు. మనం ఫోన్ చేయగానే సార్ మంచిది సార్ 2కి ఇస్తా అంటాడు. అసలు 2 లక్షలు దాని ఫీజు. చెప్పుడు 3 చెప్తాడు. ఎంత దొంగలంటే వాళ్ళ గురించి ఎంత తక్కువ మార్చాలి అంత మంచిది. నాకు కోపం వస్తుంది. విద్యను అమ్ముకోండి, విద్య వ్యాపారం కాదు.
విద్య అనేది నాన్ ప్రాఫిటబుల్. అది యాక్ట్ చట్టం ఉన్నది 25% పేదోళ్ళకి సీట్లు ఇవ్వాలని. ఆ చట్టాలకు తూట్లు పడిచి ఈ దొంగలు ఇవాళ కార్పొరేట్ పేదవాళ్ళని దోసుకుంటూ టీచర్స్ కూడా ప్రైవేట్ స్కూళ్ళ కంటే ఇక్కడనే ఎక్కువ. నారాయణ కాలేజీకి పోండి, గవర్నమెంట్ కాలేజీకి పోండి, అక్కడ ఉట్టి డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ పిహెచ్డి చేసి ప్రూఫ్ సర్వీస్ చేసి ఏ ఉద్యోగం రాక లెక్చరర్ ఉద్యోగం చేసిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఎందుకు పోతున్నా ఎవరికి అర్థమైతలేదు. పట్టిస్తే ఎంతో మంది వందల మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. నాకే ఇట్లా ఛాన్స్ వస్తే తప్పకుండా నేను ఎప్పుడైనా ఎడ్యుకేషన్ మినిస్టర్ అయితే మాత్రం ఈ కార్పొరేట్ స్కూళ్ళన్నీ కూడా బంద్ చేసేది ఖాయం. గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకోవాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఘనంగా సిపిఐ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య, ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి జూపల్లి. మున్సిపల్ ఎన్నికల వేళ బీజేపీకి బిగ్ షాక్. మియాపూర్ నుంచి విజయవాడకు బయలుదేరిన అమరావతి ఏపీఎస్ ఆర్టీసీ బస్సు.